హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో పెసరట్టును హోటల్ స్టైల్లో లాగా చాలా రుచిగా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ పెసరట్టును ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న గ్లాస్తో 3 గ్లాసుల పెసలు నానబెట్టుకోవాలి. ఇలా 3 గ్లాసుల పెసలు వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి. 3 గ్లాసుల పెసలకి 1 గ్లాస్ బియ్యం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా 2 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ పెసలు నానటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. రాత్రిపూట నానబెట్టుకుంటే మరుసటి రోజు ఉదయానికి చక్కగా నానిపోతాయి. చూడండి, ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ ఫ్రెష్గా కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన పెసలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి మొత్తం ఒకేసారి కాకుండా 2 సార్లుగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువేమి పట్టవండి, చూసుకొని పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో మిగిలిన పెసలు బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. రెండోసారి గ్రైండ్ చేసుకున్నప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి, అల్లం అవి రెండోసారి ఏమి వేయనవసరం లేదండి. మొదటిసారి వేసుకుంటే సరిపోతుంది. ఈ పెసరపిండిని పులియపెట్టనవసరం లేదండి. పులియపెడితే పాడైపోతుంది. మిక్సీ వేసుకున్న వెంటనే అట్లు వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అట్టు వేసుకోవాలి. అట్టు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అట్లను బాగా కాల్చుకోవాలండి. ఇలా అట్టు వేసుకున్న తర్వాత పై నుండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత నూనె వేసుకోవాలండి. ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోండి. రెండవ వైపు కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా ఈవెన్గా 2 వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. రెండోసారి అట్టు వేసుకునే ముందు పెనాన్ని క్లాత్తో ఒకసారి తుడుచుకుంటే అట్టు బాగా వస్తుందండి. మీరు రేపు టిఫిన్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2 రోజుల వరకు వేసుకోవచ్చండి. పిండి ఏమీ పాడవదు. ఇలా అట్టు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రతో పాటు క్యారెట్ తురుము కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కావాలనుకుంటే టర్న్ చేసుకోండి. లేకుంటే అలాగైనా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీ కాంబినేషన్లో కానీ ఈ పెసరట్టును తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.